ఫ్రెండ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్ 2 మోడల్ పేపర్ 9ని చూద్దాం ఈరోజు. స్టాండప్ ఇండియా పథకం ఎవరి ప్రోత్సాహానికి సంబంధించింది? స్టాండప్ ఇండియా పథకం ఎవరి ప్రోత్సాహానికి సంబంధించింది? షెడ్యూల్డ్ కులములు మరియు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వారి ప్రోత్సాహానికి సంబంధించింది ఈ స్టాండప్ ఇండియా అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీరు చెట్టు పథకపు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీరు చెట్టు పథకం ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ను 5 సంవత్సరముల్లో కరువు ముక్తి రాష్ట్రముగా చేయుట. పెద్ద నోట్ల రద్దు తర్వాత జమ చేసిన డిపాజిట్ల తనిఖీలో ఆదాయ పన్ను శాఖ ఎన్ని అనుమానాస్పద లావాదేవీల్ని గుర్తించింది? 18 లక్షలండి. సో పెద్ద నోట్ల రద్దు తర్వాత జమ చేసిన డిపాజిట్ల తనిఖీల్లో ఆదాయ పన్ను శాఖ 18 లక్షల అనుమానాస్పద లావాదేవీల్ని గుర్తించింది. స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎవరికి ఓటు హక్కు ఉన్నది? స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఓటు హక్కు ఎవరికి ఉన్నది? ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ సభ్యులకి. ఏపీ ఫైబర్ నెట్ అంతర్జాతీయ సేవలకు 15 Mbps వేగానికి నిర్ణయించిన రుసుము ఎంత? ఏపీ ఫైబర్ నెట్ అంతర్జాల సేవలకు 15 Mbps వేగానికి నిర్ణయించిన రుసుము ఎంత? ఇంటర్నెట్ కోసం అండి, 149 రూపీస్ 15 Mbps. గ్రామసభ సమావేశం నిర్వహించాలంటే కోరం ఎంత? సో గ్రామసభ సమావేశం నిర్వహించాలంటే కోరం అనేది నిర్ణయించబడలేదండి, నిర్దేశింపబడలేదు. PMGSY కింద 2016-17లో సగటున ప్రతి దినానికి ఎన్ని కిలోమీటర్ల రహదారులు నిర్మించారు? సో PMGSY కింద 2016-17లో సగటున ప్రతి దినానికి 133 కిలోమీటర్ల రహదారులు నిర్మించారండి. ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది? ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది? మండల్ ప్రజా పరిషత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ML కాంతారావు. డిజిధన్ యోజనలో ఏమి చేస్తారు? డిజిధన్ యోజనలో డిజిటల్ లావాదేవీలకు వ్యాపారులకు పురస్కారం ఇస్తారు. రాజ్యాంగంలోని ఏ భాగం ఆంధ్రప్రదేశ్లోని పెసా షెడ్యూల్డ్ ప్రాంతములకు పంచాయతీల విస్తరణ చట్టము జిల్లాల గుర్తింపులో సహాయము అందిస్తుంది? సో రాజ్యాంగంలోని ఏ భాగము పెసా గుర్తింపు సహాయం అందిస్తుంది? షెడ్యూల్ 5. మెప్మాకు సంబంధించిన పలు అంశాలను వివరించండి. సో మెప్మా అంటే ఫస్ట్ ద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, దీన్ని మెప్మా అంటారండి. నెక్స్ట్ ఈ మెప్మా వచ్చేసి మురికివాడల్లో నివసించే నిరుపేద మహిళల్లో సాధికారత కల్పించడమే ఈ మెప్మా యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తం 30,520 మంది వికలాంగులు 3,052 ప్రత్యేక స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇందిరప్రభ పథకాన్ని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఇందిరప్రభ పథకాన్ని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించడం జరిగింది? శ్రీగండాయపాలెం, గుంటూరు. జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందండి. సర్వశిక్ష అభియాన్ దేనికి సంబంధించింది? సర్వశిక్ష అభియాన్ వచ్చేసి ప్రాథమిక విద్యకు సంబంధించిందండి. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? సో భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ పరపతి మూలాలు ఎన్ని రకాలు? 2 రకాలండి. నెక్స్ట్ భారతదేశంలో కనీస అవసరాల పథకం అమలు చేయబడిన ప్రణాళిక కాలం.
5వ ప్రణాళిక కాలంలో భారతదేశంలో కనీస అవసరాల పథకం అనేది అమలు చేయబడిందండి. భారతదేశపు మొట్టమొదటి గ్రామీణ సైబర్ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో, భారతదేశపు మొట్టమొదటి గ్రామీణ సైబర్ సెంటర్‌ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్. ఏపీలో సిగరెట్ కర్మాగారం ఏ ప్రాంతంలో ఉంది? సో, ఏపీలో వచ్చి సిగరెట్ కర్మాగారం వచ్చేసి బిక్కవోలులో ఉందండి. సిగరెట్ ఫ్యాక్టరీ తూర్పుగోదావరి జిల్లా. ట్రైసమ్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? ట్రైసమ్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనులకు శిక్షణ ఇవ్వడం. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పేపర్ 2 మోడల్ పేపర్ 9 బిట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో కలుద్దాం.